ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవ, మీకు కృతజ్ఞత స్తోత్రాలు తెలియజేస్తూ, ఈ యొక్క సమయంలో తండ్రి, మీ యొక్క గ్రంథంలో వ్రాయబడిన మాటలను గూర్చి ఆలోచన చేయుచుండగా, ఉన్నతమైనటువంటి మీ యొక్క ఆలోచనను అనుగ్రహించి, చెప్పుచున్న నాకును మీ యొక్క ఆలోచననిచ్చి, వినుచున్న పిల్లలందరికీ వినగలిగే చెవులు, గ్రహించగలిగేటటువంటి మంచి మనసును దయచేయమని కోరుతూ, క్రీస్తు నామంని ఈ చిన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఈ యొక్క సమయంలో గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలను గూర్చి మనం ఆలోచన చేద్దాం. చాలా రోజులుగా ఎన్నో విషయాలను మనం ఆలోచన చేస్తూ, గ్రంథంలో చెప్పబడినటువంటి మాటలను గూర్చి యోచిస్తూ, అనేకమైన సంగతులను మనం నేర్చుకోవటం జరిగింది. అలాగుననే ఈ యొక్క సమయంలో కూడా గ్రంథంలో చెప్పబడిన మాటలు కొన్నింటిని గూర్చి మనం ఆలోచన చేస్తూ, అనేకమైనటువంటి విషయాలను గూర్చి ఒక్కొక్కటిగా నేర్చుకుంటూ, వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగానే నేర్చుకోవటానికి, నేర్చుకున్న దాని ప్రకారంగా మన జీవితాలు మార్చుకొని మలుచుకొని బ్రతకటానికి గ్రంథంలో చెప్పబడిన మాటలు మన ఆత్మీయ జీవితానికి ఎంతో సహాయపడగలవు. కనుక గ్రంథంలో ఉన్న మాటలను గూర్చి మనం ఆలోచన చేస్తూ, ఈరోజు మన పాఠ్యాంశమును ముందుకు కొనసాగించుకుందాం. ఈ రోజున మన పాఠ్యాంశం ఏమిటి అనంటే, ఆత్మకు ఆహారం ఏది? ఆత్మకు ఆహారం ఏది? ఈ ప్రశ్న వినగానే చాలామందికి ఆత్మకు కూడా ఆహారం ఉంటుందా అన్న సందేహం రావచ్చు. వాస్తవానికి భౌతికంగా మనం ఆలోచన చేయగలిగితే, దేహానికి మనం ఆహారాన్ని పెట్టగలుగుతున్నాం. జేనుడు పొట్ట కోసం మనము అనేకమైనటువంటి ఆహార పదార్థాలను పెడుతూ, వీలుంటే అవసరమైనంత వరకు ఈ యొక్క దేహానికి అనేక రకాలైనటువంటి ఆహార పదార్థాలను మనం పెడతా ఉంటాం. ఒక దినానికి, ఒక రోజుకి ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రకాల సమయంలో ఒకసారి, ఈ విధముగా ఒక రోజులో 3 పూటల ఆహారాన్ని మనం తీసుకోవటం అనేది జరుగుతుంది. వీలైనంత వరకు 3 పూటలు తీసుకోగలిగే వారు ఉన్నారు. 2 పూటలు తీసుకునేవారు కూడా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఆహారాన్ని తప్పకుండా తీసుకోవటం అనేది జరుగుతుంది. అయితే ఈ యొక్క భౌతికపరమైన దేహానికి అనేక రకాలైనటువంటి ఆహార పదార్థాలను పెట్టి పోషించుకోగలిగే సామర్థ్యం మనకుంది. కానీ ఆత్మకు ఆహారంగా దేనిని పెట్టాలో నేడున్న క్రైస్తవ సమాజం, నేడున్న విశ్వాస సమాజం మర్చిపోయింది. క్రైస్తవులుగా పిలువబడుతున్న, క్రైస్తవులు అని పిలిపించుకుంటున్న సంఘంలోనికి వెళ్ళి సమాజముగా కూడుకొని దేవునిని ఆరాధన చేస్తున్న అనేక మందికి తెలుసు అని అనుకుంటున్నారు. కానీ తెలియకుండగా బ్రతుకుచున్న సందర్భాలు. ఏమిటి ఈ విషయాలు అనంటే,
ఆత్మకు ఆహారం ఏదో కూడా చాలామందికి తెలియటం లేదు. దేహానికి ఆహారం మనకు బాగా తెలుసు. దేనిని ఏ సమయంలో పెట్టాలి, దేనిని ఏ సమయంలో తీసుకోవాలి, ఎటువంటి ఆహారమును నేను భుజించాలి అన్న దేని విషయమై అయితే మనకు బాగా తెలుసు. కానీ ఈ దేహాన్ని నడిపించగలిగేటటువంటి అతి శక్తివంతమైనటువంటి ఆత్మ ఉంది. ఆ ఆత్మకు ఆహారముగా దేనిని పెట్టాలి అని ఒక క్రైస్తవురాలుగా, ఒక క్రైస్తవునిగా సంఘంలో ఉంటున్న వారికి తెలియకపోవటం అనేది చాలా విచారకరమైనటువంటి పరిస్థితి, చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి. చాలామంది ఆత్మకు ఆహారము దేనిని పెట్టాలో తెలియక, అసలు ఆత్మకు ఆహారం ఉన్నది అన్న విషయాన్నే గుర్తించక, మనిషి కంటికి కనిపించే అనేకమైనటువంటి ఆహార పదార్థాలను తీసుకుంటూ ఆత్మకు ఆహారమైనటువంటి దానిని విడిచిపెట్టడం అనేది మనకు బాగా తెలిసినటువంటి విషయం. చాలామంది ఎక్కువగా ఆలోచించేది ఏంటి అని అంటే, దేహానికి కావలసిన ఆహారం కోసం ఎక్కువగా ఆలోచించటం, ఎక్కువగా కష్టపడటం అనేది జరుగుతుంది. కానీ ఆత్మకు ఆహారమైనటువంటి దానికోసం ఎవరు కూడా ఎక్కువ కష్టపడినట్టుగా కానీ, ఎవరు కూడా ఆలోచించినట్టుగా కానీ మనకు కనిపించరు. ఎందుకు అనంటే ఆత్మకు ఆహారంగా దేనిని పెట్టాలో తెలియనటువంటి స్థితిని కలిగి ఉన్నారు. ఎవరు అనంటే క్రైస్తవులుగా పిలువబడుచున్న వారే. ఎవరు ఈ స్థితిని కలిగి ఉన్నారు అనంటే విశ్వాసులుగా పిలువబడుచున్న వారే. సంఘంలో కూర్చుంటున్న వారికే ఈ విషయం అర్థం కాదు అనుకుంటే, సంఘంలో బోధించే వారికి కూడా చాలామందికి ఆత్మకు ఆహారంగా దేనిని పెట్టాలో తెలియకపోవటం అనేది విచారకరమైన పరిస్థితి, చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి. కనుక సంఘంలో కూర్చుంటున్న సంఘస్థులైన, సంఘానికి వాక్యాన్ని అందించే సేవకులైన ఆత్మకు ఆహారంగా దేనిని పెట్టాలి అనంటే, ఆత్మకు ఆహారంగా దేనిని పెట్టాలి అనంటే వాక్యం. ఈ వాక్యము ఆత్మకు ఆహారంగా సంఘంలో కూర్చుంటున్న, సమాజంగా కూర్చుంటున్న వారికి పెట్టాలి అనంటే, మొదటిగా ఈ యొక్క ఆత్మీయ ఆహారాన్ని సంఘానికి అందించే సేవకులు భుజించాలి. సంఘానికి వాక్యాన్ని అందించేవారు, సంఘానికి వాక్యాన్ని బోధించేవారు మొదటిగా వాక్యం అనే ఆహారాన్ని భుజించాలి. వాక్యాన్ని భుజించకుండగా, వాక్యాన్ని ధ్యానించకుండగా సంఘంలో బోధిస్తే అనేకమైనటువంటి పనికిరాని విషయాలను బోధించటం, సంఘ విశ్వాసులను తప్పుత్రోవలో తీసుకువెళ్ళటం, వాక్యంలో లేని విషయాలను బోధించటం, ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. వాక్యంలో ఉన్నది ఒకటి తీసి చదివి దానిని మాట్లాడినప్పుడు, ఆ యొక్క చదివిన వాక్యంలో నుండి, చదివిన వచనంలో నుండి బయటకు వెళ్ళిపోయి అనేకమైనటువంటి అక్కడెక్కడో జరిగిన సందర్భాలను తీసి మాట్లాడటం, వాక్యాన్ని పక్కన పెట్టేయటం అనేది నేటి సంఘాలలో ఎక్కువగా మనం వింటున్నటువంటి మాటలు. ఇవన్నీ కూడా ఎవరిలో ఎక్కువ మనం వింటాము, కనిపిస్తాయి అనంటే సంఘంలో బోధించేటటువంటి సేవకుల ద్వారా కానీ, సంఘంలో ఉండి సంఘాన్ని నడిపిస్తూ
సంఘంలో బోధించేటటువంటి బోధకులైనటువంటి వారి ద్వారా కానీ ఈ విషయాలు మనం వింటూ ఉంటాం. ఆహారాన్ని భుజించాలి, ఆత్మకు ఆహారమైన దేవుని వాక్యాన్ని అనగానే అపార్థం చేసుకోకూడదు. వాక్యాన్ని భుజించటం అనగానే 365 రోజులు సంవత్సరానికి అయితే, ఒక రోజుకు 24 గంటలు అయితే, 24 గంటలలో ఒక రోజు అని మనం అనుకుంటే, ఆ 24 గంటలలో ఒక పేజీని చించి తినేయటం, గ్రంథంలో ఉన్న పేజీలను చించి తినేయటం, లేదా 365 రోజులు ఒక సంవత్సరం అనుకుంటే 365 రోజులు కూడా ఒక్కొక్క పేపర్ని చించి తినేయటం, ఇది కాదు వాక్యాన్ని భుజించటం అంటే. గ్రంథంలో ఉన్న మాటలను ధ్యానించాలి. ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవుగా బోధించుకునవా? ఈ మాట మనకు తెలుసు. కాబట్టి సేవకులుగా బోధకులుగా ఉన్న మనం ఎవరైనా కూడా వాక్యాన్ని మొదటిగా మనకు మనముగా సిద్ధపడాలి. ప్రార్థన ద్వారాను దేవుని యొక్క సహాయాన్ని మనం కోరుతూ వాక్యాన్ని, గ్రంథంలో ఉన్న అనేకమైన మాటలను మనము ఆలోచన చేస్తూ మనకు మనముగా సిద్ధపడి సంఘంలో ఉన్న సంఘస్థులకు చెప్పాలి లేదా బోధించాలి. ఈ విధముగా మనం చేయగలిగితే సంఘంలో ఉంటున్న విశ్వాసులు వాక్యంలో ఉన్న అనేకమైన ఆత్మీయ సంగతులను నేర్చుకుంటూ వారి జీవితాలను దేవునికి అనుకూలంగాను, దేవునికి ఇష్టమైనటువంటి జీవితాలుగాను మార్చుకొని బ్రతకటానికి అవకాశాలున్నాయి. ఒకవేళ ఇలా కాకుండా సంఘంలోనికి వెళ్ళి బోధించే సేవకులు సంఘంలో ఎక్కడో జరిగినటువంటి అనేక విషయాలను చెప్పటం ద్వారా వాక్యం కనుమరుగైపోతుంది. వాక్యం వారికి జ్ఞాపకం ఉండదు. అక్కడ ఏదో సేవకులు వెళ్ళి వాక్యాన్ని పక్కన పెట్టి కామెడీ చేయటం, జోక్సులు చెప్పటం, అనేక విషయాలను ఈ విధంగా తారుమారు చేయటం ద్వారా వాక్యం అనేది సంఘంలో కూర్చుంటున్న వారి జీవితాలలో ఉండదు. అలా ఉండాలి అనంటే వాక్యంలో ఉన్నటువంటి మాటలు ఉన్నది ఉన్నట్టుగానే బోధించగలగాలి. అలా ఎప్పుడైతే బోధించగలుగుతారో, అలా ఎప్పుడైతే మనం బోధించగలుగుతామో ఆ సమయంలో వారి యొక్క జీవితాలు వాక్యంతో నింపబడటానికి అవకాశం ఉంది. మనం ఆలోచన చేయగలిగితే ఆత్మకు ఆహారం ఏది అంటే గ్రంథంలో చెప్పబడిన మాటలు. గ్రంథంలో చెప్పబడిన మాటలు మనం ఆలోచన చేయగలిగితే మత్తయి సువార్త 4వ అధ్యాయము 3-4 వచనాలలో అపవాది క్రీస్తు వారికి ఏం చెప్తాడంటే, అపవాది క్రీస్తు వారికి ఏం చెప్తాడంటే, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమంటాడు. నీవు దేవుని కుమారుడవైతే, అపవాది అంటేనే దేవుని కుమారుడా? అపవాది చెప్పినా చెప్పకపోయినా ఆయన దేవుని కుమారుడే. చూసారు ఇక్కడ అపవాది ఏ విధమైన ఆలోచనను క్రీస్తు వారికి పుట్టిస్తుందో. నీవు నిజముగా దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనెను. అందుకు క్రీస్తు వారు ఏమంటారో తెలుసా? 4వ వచనంలో మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనంలో, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించుననెను. దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అంటే
మనిషి బ్రతుకుతున్నాడు అనంటే దేవుని మాట వలన. దేవుని మాట వలన. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే వాక్యం అనేది మనిషికి బ్రతికించేది. మనిషి ఆత్మీయ జీవితాన్ని దేవునితో సంబంధం కలిగి ఉండేలా దేవునికి దగ్గర చేసేదే దేవుని యొక్క వాక్యం. దేనిని పరిశీలించకుండగా, వాక్యాన్ని పరిశీలించకుండగా, గ్రంథంలో ఉన్న మాటలను పరిశీలించకుండగా చాలామంది క్రైస్తవులుగా పిలువబడుతూ, విశ్వాసులుగా పిలువబడుతూ వీరి పరిశోధన విధానం ఎలా ఉంటుంది అనంటే, దుకాణానికి వెళ్ళినప్పుడు వస్త్రాలను సెలెక్ట్ చేసుకోవటానికి అనేకమైనటువంటి వస్త్రాలను మనం దానిని చూడటం, విడిచిపెట్టేయటం, మరొకటి చూడటం, విడిచిపెట్టేయటం, ఇలా చేస్తూ మనం ఆలోచన చేస్తాం. ఏమని? నా పర్సనాలిటీకి సరిపోయే సైజు ఉండాలి, కలర్ బాగుండాలి, ఇలాంటి ఆలోచన చేసి వస్త్రాలను, దుస్తులను కొనుక్కోవటం అనేది జరుగుతుంది. ఇది దేహానికి సంబంధించిన ఒక పాయింట్. దేహాన్ని కప్పుకోవటానికి వస్త్రాలు కావాలి కనుక దేహానికి కప్పుకోవలసినటువంటి వస్త్రాలను గూర్చి పరిశీలన. వస్త్రాలు దేహానికి కప్పుకోవాలి కాబట్టి, వస్త్రాలను దేహానికి ధరించాలి కాబట్టి దేహానికి కావలసిన పరిశోధన ఇది. అయితే ఎక్కువగా వాక్యాన్ని కూడా అదే మాదిరిగా పరిశీలన చేయాలి. కొన్ని రోజుల జీవిత కాలానికి సంబంధించిన ఈ దేహం కోసమే మనం అంత చక్కగా ఆలోచన చేసి నిర్ణయాన్ని తీసుకుంటున్నప్పుడు, అంత చక్కగా సెలెక్ట్ చేసుకొని వస్త్రాలను ఈ యొక్క దేహానికి ధరిస్తున్నప్పుడు, దేహాన్ని నడిపించగలిగే ఆత్మ పరలోకానికి వెళ్ళాలి అనంటే గ్రంథంలో ఉన్న మాటలను ఇంకెంతగా పరిశీలన చేయాలి, ఇంకెంతగా పరిశోధించగలగాలి. ఇలా మనం ఆలోచన చేయగలిగితే యెషయా గ్రంథం 34వ అధ్యాయము 16వ వచనంలో, యెషయా గ్రంథం 34వ అధ్యాయము 16వ వచనంలో, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. ఏమంటున్నాడు? యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. గ్రంథాన్ని పరిశీలించి చదువుకోవాలి అని గ్రంథంలో చెప్పబడిన మాటలు మనం వింటున్నా, గ్రంథంలో చెప్పబడిన మాటలను మనం చూచి చదువుచున్నా, వాటిని సింపుల్గా పక్కన పెట్టేస్తున్నటువంటి పరిస్థితిని కలిగి ఉండటం అనేది కూడా చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి, చాలా విచారకరమైనటువంటి పరిస్థితి. ఎంతగానో ఆలోచించవలసినటువంటి అవసరత ఉంది. దేహానికి కావలసిన ఆహారాన్ని గురించి మనం ఆలోచన చేసిన, మొదటిగా ఆహారం వండుకోవటానికి, ఆహారాన్ని సిద్ధపరచుకొని మన దేహానికి భుజించటానికి మనం ఏం చేస్తామంటే, ఈ యొక్క దేహం శక్తిగా ఉండటానికి, బలంగా ఉండటానికి ఆహారాన్ని తీసుకుంటాం కదా. ఆ యొక్క ఆహారం సిద్ధపరచుకునే దానికి ముందుగా దానిలో ఎటువంటి రాయి ఉందా, లేదు అనుకుంటే దానిలో ఆహారము కాని పదార్థం ఇంకా వేరే ఏదైనా ఉందా అని చెప్పేసి జాగ్రత్తగా వెతికి అందులో ఉన్నటువంటి చెత్త పదార్థాలను లేదా ఆహారము కాని పదార్థాలను బయటకు పారవేసి, అటు తర్వాత ఆ యొక్క బియ్యాన్ని, రైస్ని చక్కగా నీటితో కడిగి ఆహారాన్ని వండుకొని మనం భుజిస్తాం.
కొన్ని రోజుల జీవిత కాలానికి ఉండే ఈ దేహం కోసమే మనం అంత జాగ్రత్త తీసుకుంటున్నప్పుడు, కొన్ని రోజుల జీవిత కాలానికి పరిమితైన ఈ దేహాన్ని కోసమే ఈ దేహం కోసమే మనం అంత జాగ్రత్తను పాటించి ఆహారాన్ని శుభ్రపరుచుకొని మరీ భుజిస్తున్నప్పుడు, దానికంటే దేహానికంటే కూడా చాలా చాలా ప్రాముఖ్యమైనదే ఆత్మ. ఆ ఆత్మ పరలోకానికి చేరాలి అంటే గ్రంథంలో చెప్పబడిన మాటల ప్రకారంగానే భూమి మీద బ్రతకాలి. అలా బ్రతకటం కోసమే ఆత్మీయ ఆహారమైన దేవుని వాక్యం, గ్రంథంలో చెప్పబడిన మాటలు. ఆ మాటలను మనం ఇంకెంత జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఆ మాటలను మనం ఇంకెంత జాగ్రత్తగా ఆలోచన చేసి మన మనసులో దానిని పెట్టుకోవాలి. ఒక్కసారిగా మనం ఆలోచన చేయగలిగితే గనుక గ్రంథంలో చెప్పబడిన మాటలు మన యొక్క జీవితానికి ఎంత ఉపయోగపడుతున్నాయో మనం ఆలోచన చేయగలగాలి. ఆత్మకు ఆహారం అనగానే దేనిని పడితే దానిని పెట్టటానికి లేదు. కేవలం వాక్యం ఒక్కటే ఆత్మకు ఆహారము. గమనించాలి. కేవలం వాక్యం, గ్రంథంలో వ్రాయబడిన మాటలు మాత్రమే ఆత్మకు ఆహారం. ఆత్మను నడిపించేది, ఆత్మను దేవునిలో స్థిరంగా బ్రతికేటట్టుగా మనలను తీర్చిదిద్దేది ఏదైనా ఉంది అనంటే అది గ్రంథంలో ఉన్నటువంటి మాటలే. కాబట్టి కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 50వ వచనంలో, కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము 50వ వచనంలో మనం ఆలోచన చేయగలిగితే, నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది. ఆత్మను బ్రతికించటానికి, దేవునిలో నిలబెట్టడానికి సామర్థ్యం కలిగినటువంటిదే దేవుని యొక్క వాక్యం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను మూలుగులను దుమ్ములను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను అంతరింద్రియములను శోధించుచున్నది అన్నాడు. దేవుని వాక్యము ఎంత గొప్పదో చూడండి. హృదయం యొక్క తలంపులను అంతరింద్రియములను శోధిస్తుంది. అంత గొప్ప వాక్యాన్ని మనము గమనించాలి, పరిశీలన చేయాలి, పరిశోధించాలి, తెలుసుకోవాలి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే లేఖనముల యందు నిత్య జీవం కలదని పరిశోధించుచు, చూసారా, ఆ మాట కూడా మనం చూస్తాం ఇక్కడ యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనంలో, లేఖనముల యందు నిత్య జీవము కలదని వాటిని పరిశోధించటం. లేఖనాలలో, గ్రంథంలో చెప్పబడిన మాటలలో శక్తి ఉన్నది అన్న విషయాన్ని గమనించి, లేఖనాల ద్వారానే, గ్రంథంలో ఉన్న మాటల ద్వారానే ఆత్మకు ఆహారం అన్న విషయాన్ని గమనించి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని దేవునికి ఇవ్వాలి. దేవుని కోసం బ్రతకాలి. దేహానికి ఏ పదార్థము, తినే పదార్థం ఏదైనా కూడా తిని దేహాన్ని మనం బలంగా ఉంచుకోవటానికి అవకాశం ఉంది. మనం నిలవబడటానికి, పరిగెత్తటానికి, బలమైన పనిని చేయటానికి, నడవటానికి, ఇవన్నీ చేయగలగాలి అనంటే మనం ఆహారాన్ని తీసుకుంటే ఇవన్నీ చేయటానికి అవకాశం ఉంది. కానీ ఆత్మకు అయితే కేవలం దేవుని యొక్క గ్రంథంలో వ్రాయబడిన మాటలు మాత్రమే ఆహారం. కాబట్టి ఆత్మకు దేహానికి పెడుతున్న ఆహారాన్ని పెట్టడానికి లేదు. దేహానికి తీసుకుంటున్నటువంటి ఆహార పదార్థములను ఆత్మకు పెట్టే అవకాశం లేదు. ఈ విషయాన్ని మనం గమనించగలిగితే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో మనం ఏం చూస్తామంటే, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో,
దుష్టత్వమును విర్రవీగుచున్నటువంటి దుష్టత్వాన్ని మాని, కల్మాసమును దుష్టత్వమును మాని, లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి అన్నాడు. అంటే ఆత్మలను రక్షించేది శక్తి కలిగిన దేవుని వాక్యం, గ్రంథంలో చెప్పబడిన మాటలు. దీనిని బట్టి మనకు ఏమర్థమవుతుంది అని అంటే, తప్పకుండా గ్రంథంలో చెప్పబడిన మాటలే ఆత్మ. ఈ మాటలను బట్టి మనకు ఏమర్థమవుతుంది అని అంటే, తప్పకుండా గ్రంథంలో చెప్పబడిన మాటలే ఆత్మను బ్రతికించేవి అని, ఆత్మను పరలోకానికి చేర్చే విధంగా ఈ భూమి మీద మన జీవితాలను నిలబెట్టేవి అని మనకు అర్థమవుతుంది. కనుక ఏదేమైనప్పటికీ ఆత్మకు ఆహారంగా మనం వాక్యాన్ని పెట్టగలగాలి. వాక్యాన్ని పెట్టటం అనగా వాక్యాన్ని ధ్యానించటం, వాక్యాన్ని చదవటం, వాక్యంలో ఎదగటం, వాక్యాన్ని కలిగి దేవుని కోసం బ్రతకటం, వాక్యాన్ని కలిగి మన జీవితాలను ఈ భూమి మీద మనం బ్రతికి ఉన్నప్పుడే దేవుని కోసం ఆలోచించటం. మరణించిన తరువాత మనకు అవకాశం ఉండదు ఆలోచించటానికి. ఆలోచించే అవకాశం ఉన్నప్పటికీ మరలా ఆత్మ దేహాన్ని విడిచి వెళ్ళిపోతుంది కాబట్టి ఆ యొక్క దేహంలోనికి ఆత్మ తిరిగి రాదు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఈ యొక్క భూమి మీద ప్రాణాలతో ఉన్నప్పుడే, బ్రతికి ఉన్నప్పుడే వాక్యాన్ని చక్కగా నేర్చుకోగలగాలి. ఆత్మకు ఆహారముగా వాక్యాన్ని తీసుకోగలగాలి. దినదినము వాక్యాన్ని ధ్యానించాలి. మనం చూస్తాం, ఎజ్రా గారు కూడా 7వ అధ్యాయం ఎజ్రా గ్రంథం 10వ వచనంలో ఎజ్రా గారు చెప్తారు. అలాగనే కీర్తనాల గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో కూడా దివారాత్రము ధ్యానించాలి ధర్మశాస్త్రాన్ని, గ్రంథాన్ని. ఇలా మనం ఆలోచన చేయగలుగుతుంటే అనేకమైనటువంటి విషయాలు, గ్రంథంలో చెప్పబడిన మాటలు మనకేం తెలియపరుస్తున్నాయి అని అంటే, ఆత్మకు ఆహారం కోసం, ఆత్మను బ్రతికించుకోవటం కోసం వాక్యమే ఆత్మకు ఆహారం అన్న విషయాన్ని స్పష్టముగా మనకు తెలియపరుస్తున్నాయి. కాబట్టి ఆత్మకు ఆహారమైన గ్రంథంలో చెప్పబడిన మాటలనే ఆత్మకు ఆహారముగా మనం తీసుకోగలగాలి. ఇలా ఎప్పుడైతే ఆత్మకు ఆహారంగా గ్రంథంలో చెప్పబడిన మాటలను మనం తీసుకుంటూ దేవునికి ఇష్టమైన జీవితాన్ని కలిగి ఉంటామో, దేవునికి ఇష్టమైన జీవితాన్ని కలిగి ఉంటామో, అటు తర్వాత మనము దేవునితో సంబంధాన్ని కలిగిన వారిగానే ఉంటాం. దేవుని యొక్క సహవాసంలో నుండి దేవునితో సంబంధాన్ని మనం కోల్పోతే మన జీవితం ఎలాంటిది అనంటే తెగిపోయిన గాలిపటముతో సమానం. తెగిపోయిన గాలిపటంతో సమానం. కావున మన జీవితం దేవునికి అంకితం చేసుకొని దేవునికి ఇష్టమైన జీవితంగా ఈ భూమి మీద మన బ్రతుకును దేవునికి సమర్పించి ఆత్మానుసారమైన జీవితాన్ని కలిగి బ్రతకాలి. ఆత్మానుసారమైన జీవితాన్ని కలిగి బ్రతకాలి. ఇలా బ్రతకటానికి దేవుడు మనకు ఇంతవరకు ఆయుస్సును ఇచ్చారు, ఆయుష్కాలాన్ని ఇచ్చారు. దేవుడిచ్చిన ఈ యొక్క ఆయుష్కాలాన్ని మనము దేవునికే అంకితం చేసుకొని బ్రతకాలి. అందుకే రోమపత్రిక 12వ అధ్యాయంలో నువ్వు ఆలోచన చేయగలిగితే, సజీవ యాగంగా మీ శరీరములను దేవునికి సమర్పించుకొనుడి, లోక మర్యాదను అనుసరించకుండగా. 12వ అధ్యాయం 1-2 వచనాల్లో మనకు ఈ మాటలు కనిపిస్తాయి. రోమపత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం ఈ మాటలు చూస్తాం. అయితే ఈ యొక్క దేహము అనేకమైనటువంటి ఆహార పదార్థాలను తీసుకోవటానికి సిద్ధముగా ఉన్నప్పటికీ, ఆత్మకు అయితే దేనిని పడితే దానిని
దేహానికి తీసుకునే ఆహార పదార్థాలు పెట్టటానికి లేదు అన్న విషయాన్ని గమనించి, కేవలము ఆత్మకు ఆహారం ఏది అనంటే గ్రంథంలో చెప్పబడిన మాటలే అని, వాక్యమే అని మనం గమనించి, చక్కగా వాక్యాన్ని నేర్చుకుంటూ అనేక మందికి నేర్పిస్తూ మన ఆత్మీయ జీవితాన్ని దేవునిలో ఎదిగే విధంగా ఈ భూమి మీద మన జీవితాన్ని దేవునికి ఇవ్వాలి. మన జీవితాన్ని దేవునికి సమర్పించి దేవుని కోసం బ్రతికే విధంగా మనం ఆలోచన చేస్తూ చక్కగా దేవుని కోసం బ్రతకాలని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క సమయంలో ప్రార్థన చేసుకుని వాక్య సందేశాన్ని ముగించుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీకు కృతజ్ఞతలు తండ్రి. ఈ యొక్క సమయంలో ఆత్మకు ఆహారం ఏది అనే పాఠ్యాంశంపై మీ పిల్లల మధ్యన మీ యొక్క మాటలను చెప్పాను తండ్రి. చెప్పబడిన మాటలు తండ్రి వారి జీవితాలలో వారు మదిలో పెట్టుకొని తండ్రి, వారి హృదయంలో వారి మనసులో పెట్టుకొని మీకు ఇష్టమైన జీవితాన్ని కలిగి ఆత్మకు ఆహారమై ఉన్న మీ యొక్క గ్రంథంలో వ్రాయబడిన మాటలను దినదినము ఆత్మకు ఆహారంగా పెట్టగలుగుతూ తండ్రి, వాక్యాన్ని ధ్యానిస్తూ మీకోసం బ్రతకగలిగేటటువంటి మంచి మనసును ఇప్పుడు విన్నటువంటి పిల్లలకును చెప్పినటువంటి నాకును అనుగ్రహించి అనేకమైన ఆత్మీయ సంగతులను మీ పిల్లల మధ్యన ఇంకనూ బయలుపరచడానికి మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వాని యొక్క రెండవ రాకడ ఆలస్యమైతే, భూమి మీద నా యొక్క ప్రాణం పోకడ ఆలస్యమైతే చక్కగా మీ మాటలను అందించగలిగే సహాయమును దయచేయమని కోరుతూ క్రీస్తు నామముని చిన్ని మనవి సమర్పిస్తున్నాము తండ్రి.